రోజు రోజుకు భక్తుల సంఖ్య బాగా పెరుగుతూ ఉంది. చాలామంది యువకులు, మహిళలు, అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి భగవంతుని యొక్క దర్శనం కోసం విరాళాలు ఇచ్చి కూడా వెళ్తున్నారు. నాకు అందిన సమాచారం ప్రకారంగా 2023-24 70,000 మంది రోజు వచ్చేవాళ్ళు. ఇప్పుడు 24-25లో 73,000 సంఖ్య పెరిగింది. అలాగే ఇంకా 26లో 75కి వచ్చింది. కాబట్టి భక్తుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. అలాగే విరాళాలు కూడా బాగా మనస్ఫూర్తిగా ఇస్తున్నారు. విరాళాలు కూడా దాదాపు వాళ్ళు ఇచ్చినటువంటిది 2023-24లో 1,365 కోట్ల రూపాయలు వచ్చాయి. 24-25లో 1,384 కోట్లు వచ్చినాయి. ఇవి కాకుండా బంగారము, కానుకలు, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇచ్చేటువంటివి ఇవి కూడా చాలా వృద్ధిలో ఉన్నాయి. అవి రోజుకు 3,40,00,000 విలువైనటువంటి ఒక వస్తువులు ఇస్తున్నారు. అలాగే ఇంకా అనేకమైనటువంటి ఒక కానుకలు కూడా వస్తున్నాయి. కాబట్టి నేను కోరేది ఏంటంటే, ఒకవైపు విరాళాలు పెరిగి భక్తులు పెరుగుతున్నప్పుడు భక్తుల యొక్క సౌకర్యాలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సి వస్తుంది. భక్తులు చాలా విధాలుగా ఏ రకమైనటువంటి బాధపడకుండా, వాళ్ళ మనసుకు ఏ రకమైన గాయాలు జరగకుండా వాళ్ళ మనోభావాలను రక్షించేటువంటి ప్రయత్నము తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బోర్డు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే అన్య మతస్థులు మొత్తం జీవో జారీ చేసిన అన్య మతస్థులు ఇంకా ఉండి పనిచేయడం అనేది ఇది చాలా తీవ్రమైనటువంటి ఒక నేరం కింద భావించవచ్చు. జీవో ఒకటి తీసిన తర్వాత దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈ సంవత్సరం 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల రైతులకు మంచి వర్షాలు పడి వాళ్ళకు మంచి లాభాలు వచ్చి రాష్ట్రాన్ని మంచి పాడి పంటలతో పెరిగే విధంగా ప్రభుత్వం యొక్క ఆశీర్వాదం కావాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దాంతోపాటు చివరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే 2047లో వికసిత్ భారత్ లక్ష్యాన్ని ఆయన భారతదేశం ముందుంచిండో ఆయనకు ఇంకా మరింత శక్తినిచ్చి ఆయనకు ఇంకా వేగవంతంగా దీన్ని చేసేట్టు మనమందరం కూడా భారతీయులు ఆయనకు సహకరించాలని నేను మనసారా కోరుకుంటూ భగవంతుని ఒకటే ప్రార్థించిన 2047లో వికసిత్ భారత్ లక్ష్యం తొందరగా నెరవేరాలని మాత్రమే ప్రార్థించాను. ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ और अपनी रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना, करने वालों के विरुद्ध on social media is strictly prohibited. Legal action. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது எதிர்ப்பு செய்யப்பட்டுள்ளது.
விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. Namo Venkatesaya, appeal to the women in Vimana, making political speeches.